వెల్కమ్ టు NXTG న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో వేగంగా సాగుతున్న కులగణన ప్రక్రియ. గుంటూరులో స్టేక్ హోల్డర్స్ తో ప్రత్యేక సమావేశం. కులగణనపై అభిప్రాయ సేకరణ. సామాజిక సాధికార బస్సు యాత్రకు అనూహ్య స్పందన. బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచిన సీఎం జగన్. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యలు. ఎస్ఐ రాత పరీక్షల ఫలితాలను నిలిపివేసిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశం. ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చేశామో చర్చకు రావాలని టీడీపీ నేతలకు కావటి సవాల్. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కులగణనపై గుంటూరులో స్టేక్ హోల్డర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కులగణన 2023 సంవత్సరానికి సంబంధించి శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, పలు రాజకీయ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని రకాల కులాల గురించి కులగణన చేయాలని ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు సూచించారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారులతో కులగణన చేయించాలని కోరారు. కులగణనలో న్యాయబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. రాజ్యాంగ పదవులకు కులగణనను ఉపయోగించుకోకుండా కుల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సలహాలు, సూచనల కోసం, సమగ్ర నిర్వహణ కోసం కులగణనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని కులాల జనగణన ప్రభుత్వ అధికారులచే చేపడతామని వెల్లడించారు. సమగ్రంగా సమూలంగా ఈ క్యాస్ట్ సర్వేని నిర్వహించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లకు అందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒకటి, దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం. 2, ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందే ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాన ప్రజాప్రతినిధులు, అలానే వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర మేధావులు అందరితోటి ఒక సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు మనం గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా 3 గంటల పైన పాటుగా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరై, గౌరవ ప్రజాప్రతినిధులు, అలానే కార్పొరేషన్ చైర్పర్సన్స్, అలానే వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర పెద్దలు, వారు చాలామంది కూలంకషంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి విషయాన్ని అంతా కూడా స్టడీ చేసి వారి సూచనలు, సలహాలు అందజేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనం రికార్డ్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకొని చాలామంది దీని మీద వర్క్ చేస్తున్నారు సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా. సో ఇప్పటికే యాప్ ఒకటి తయారు చేశారు. అత్యంత పారదర్శకంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ఏ రకమైన అపోహలు అవసరం లేకుండా, అపోహలకి తావు లేకుండా ఈ సర్వే చేయబోతున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా, వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిస్తాం. సో వాటిలో మనకి ఎక్కడైతే ఇంకా కొంత మెరుగ్గా మనం చేసుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా స్వీకరించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సమావేశానికి హాజరైన అందరూ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగర అభివృద్ధిపై టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని, తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ కావటి మనోహర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నుండి 4వ లైన్ వరకు స్థానిక నేతలు, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడారు. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డు పనులు 80% పూర్తి కాగా మిగిలిన 20% పనులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో, వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించేందుకు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, సంతోష్, షేక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళు గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు, రహదారులు మొత్తం గుంతలమయంగా ఉంది, అధ్వానంగా ఉంది అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలో భాగంగా ఈరోజు ఏటీ అగ్రహారం ప్రాంతంలో ఈరోజు పర్యటించి
మాపై, మా ప్రభుత్వంపై, మా ముఖ్యమంత్రి గారిపై అనేకమైనటువంటి అవాకులు చవాకులు చేయటం జరిగింది. మేము వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి, వాస్తవాలను ప్రజల దృష్టికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరలా సాయంత్రం పూట వాళ్ళు పర్యటించేటువంటి ప్రాంతంలో మేము తిరిగి ఎంత అభివృద్ధి చేశాం, ఏ విధంగా అభివృద్ధి చేశామనే దాన్ని మేము ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఎందుకంటే ఏటి అగ్రహారం అభివృద్ధి అనేది 40-50 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క చిరకాల వాంఛ. ఎందుకంటే పల్నాడు ప్రాంతం నుంచి కావచ్చు, ఈ యొక్క చిలకలూరుపేట ప్రకాశం జిల్లాల నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల్లో నగరంలోకి వెళ్ళాలంటే ఈ ఏటి అగ్రహారం ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా చుట్టుపక్కల ప్రాంతాల వారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏటి అగ్రహారంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ రోడ్డును వైండింగ్ చేయండి, ఈ రోడ్డును అభివృద్ధి పరచండి అని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు, గత ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి దురదృష్టకరం అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీసీల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు బీసీలను అవమానించారన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ బీసీ మంత్రులు జయం జయం చంద్రన్న అంటూ భజన చేశారని చెప్పారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. రాజ్యసభకు మీ పార్టీ ఎవరినైనా పంపించిందా? బీసీ జడ్జీలు వద్దని చంద్రబాబు లేఖ రాసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ కళ్యాణి ప్రశ్నించారు. అదేవిధంగా టీడీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేక జనసేన, బీజేపీ మిగిలిన పార్టీల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధికి కులగణన అవసరమంటే టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సూచనకు మించి ఏపీలో బీసీలకు బేలు జరిగిందన్నారు. బీసీలకు సీఎం జగన్ బ్యాక్ బోన్ గా నిలిచారని వరదు కళ్యాణి వెల్లడించారు. జయము చంద్రన్న అంటూ భజన చేసే భజన పార్టీ మీది, దానికి భజన నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉంది బీసీలకి, జగనన్న పాలనలో ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు బీసీలు తోకలు కత్తిరిస్తారని బెదిరించడం జరిగింది, అవమానించడం జరిగింది. మీరు ఆ రోజు ఆ పార్టీలో ఉండి ఎందుకు ప్రశ్నించలేదు? అంత దద్దమ్మలు ఎవరు? ఆ రోజు విశాఖపట్నంలో, ఇదే విశాఖపట్నంలో మత్స్యకారులు, ఒక బీసీలు, వాళ్ళకి అంతు చూస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఆ రోజు ఏ బీసీ నాయకుడు ప్రశ్నించలేదే. ఎవరు దద్దమ్మలు అంటే మీ పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు ఆ రోజు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి ఒక్క బీసీని కూడా పంపలేదు. మరి బీసీ ప్రతినిధులని చెప్పుకునే మీరు ఏం చేశారు? అలాగే తీసుకుంటే జగనన్న తను ముఖ్యమంత్రి అయిన 4.5 ఏళ్ళు అతను రాజకీయ పార్టీ స్థాపించాక 8 రాజ్యసభ స్థానాలు వస్తే అందులో 4 బీసీలకు ఇవ్వడం జరిగింది. మీరు బీసీ ప్రతినిధులని చెప్పుకుంటూ ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎవరు దద్దమ్మలు? అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిలుగా పనికిరారని లెటర్ రాశారు. మీరెందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకి 1,12,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్ళలో కేవలం 30,000 కోట్లు ఖర్చు పెట్టారు. 50% పైగా బీసీలు ఉన్నారు కదా, మరి మీరెందుకు ప్రశ్నించలేదు? బీసీల తరపున నిలబడలేదు? దద్దమ్మలు, చెంచాగాళ్ళు, భజన పరులు ఎవరు? అలాగే బీసీ కుటుంబాల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు ఇస్తాను లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారే, మీరెందుకు ప్రశ్నించలేదు?
రైతు రుణమాఫీ చేస్తానన్నారు 87,500 కోట్లు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు 14,200 కోట్లు. చేయలేదే. 50% పైగా బీసీలే మోసపోయారు కదా. మీరు ఎందుకు ప్రశ్నించలేదు? చెప్పండి. చెంచాగాళ్ళు, దద్దమ్మలు ఎవరు? ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెల్లడించవద్దని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని కూడా ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఎస్ఐ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతీ చుట్టుకొలతలను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన ఆరుగుళ్లు దుర్గాప్రసాద్తో పాటు మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిక్రూట్మెంట్ కు సంబంధించి అక్టోబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఓ అనుబంధ పిటిషన్ కూడా వేశారు. ఈ అనుబంధ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. ఏసీ లా కాలేజీలో యథాతథంగా అడ్మిషన్స్ జరుగుతాయని కళాశాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ఏసీ లా కాలేజ్ కరెస్పాండెంట్ గడ్డం ఎలీషా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అమృత శనివారం మీడియాతో మాట్లాడారు. అడ్మిషన్స్ లేవని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నందున ఎవరు నమ్మవద్దని చెప్పారు. విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. కౌన్సిలింగ్ అనంతరం కేటాయించిన విద్యార్థులకు ఏసీ లా కాలేజీ తరగతులు మొదలవుతాయని తెలిపారు. 49 సంవత్సరాల చరిత్ర గల ఏసీ లా కాలేజీ 2024వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. గతంలో ఉన్న ప్రిన్సిపల్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది ఏఈఎల్సీ మేనేజ్మెంట్ వారు. వాటి విషయం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి 2-3 రిట్ అపీల్స్, 2-3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి అయ్యే వరకు మరి కాలేజీలో ఎలాంటి ఇది అభద్రత కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ లేదు. ప్రస్తుతం కోర్టులో జరుగుతూ ఉంది. దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మేనేజ్మెంట్ వారు అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మరి పిఆర్ఎస్ అమృత వర్షిణి గారు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా, మరి వారు కిరణ్ గారు వైస్ ప్రిన్సిపల్గా నడుస్తూ ఉంది. క్లాసులు సక్రమంగా జరుగుతున్నాయి. పరీక్షలు అనుకున్న సమయానికి కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని ప్రకారం మరి కాలేజీకి ఉన్న సర్క్యులరు టైం టేబుల్ ప్రకారం యాజ్ యూజువల్గా క్లాసులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్సు లేదు. గతంలో కొన్ని మరి ఇక్కడ గొడవలు జరిగిన మాట వాస్తవం. వాటికి సంబంధించి పోలీసు స్టేషన్స్లో కేసులు కూడా రిజిస్టర్ అయ్యి అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా దీని గురించి అపోహ పడుతున్నారేమో. ఎలాంటి అపోహలు అవసరం లేదు. ప్రస్తుతం అంతా సానుకూలంగా మరి శాంతియుతంగా జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చూపేందుకు పాలకులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నగర కమిషనర్ కీర్తి చేకూరి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి ఏటుకూరు రోడ్లోని బృందావన్ అపార్ట్మెంట్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ పనులు, నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏటుకూరు రోడ్లోని బృందావన్ అపార్ట్మెంట్ పక్క నుండి అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టామని, పనులను కాంట్రాక్టర్ వేగవంతం చేయడానికి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ఏటుకూరు రోడ్లోని బృందావన్ అపార్ట్మెంట్ పక్క నుండి అవుట్ఫాల్ డ్రైన్ ని 3.53 కోట్ల రూపాయలతో 850 మీటర్ల నిర్మాణంకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు వేగవంతం చేయడానికి ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అలాగే కాంట్రాక్టర్ నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా చేసేలా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూర్ బాషా, దూదేకుల ధామాషా ప్రకారం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను పొందే విధంగా అవకాశం కల్పించాలని వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ కోరారు. దూదేకుల్లో ఉన్న అన్ని సంఘాల నాయకులు ఒక తాటి మీదకు రావాలని చెప్పారు.
నూర్ బాషా ఇస్లాం దూదేకులను కొంతమంది హిందువులుగా ఎంఆర్ఓ కార్యాలయంలో పరిగణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాకు అన్యాయం జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులగణన ప్రకటన ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా సంఘం ప్రతినిధులు మీరావలి, ఎల్ఐసి వలి, మార్కెట్ జానీ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నామంటే జనాభా లెక్క తక్కువ ఉందని చెప్పి మమ్మల్ని దామాష ప్రకారం మాకు రాజకీయంగా ఎదగనీయకుండా ఉన్నారు కాబట్టి రాజకీయంగా మాకు 2 ఎమ్మెల్యేలు గాను ఒక ఎంపీలు గాను చట్టసభ పోవడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. నూరు భాష దూకిలో 20 లక్షల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉంటే ప్రభుత్వ పరంగా మాకు 4,35,000 మంది దాంట్లో ఆమోదం చేయబడింది. కానీ మేమేంటంటే ముస్లింలో మా పేరు షేక్ మస్తాన్ ఉంటుంది, నా పేరు షేక్ మస్తాన్ ఉంటుంది. సో షేక్ మస్తాన్ అంత మాత్రం షేకునంత మాత్రాన మేము మైనారిటీ ముస్లిమ్స్ కాదు, ముస్లింల భాగంలో మేము ఒక భాగం, మేము అంతర్భాగం. మేము దాంట్లో మా నెంబర్ 5 అని ఉంటుంది, దూదేకుల బీసీబీ 5 ఉంటుంది. సో కాబట్టి ఇదే కాకుండా మనకి ఏంటంటే గతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హిందూ దూదేకులని మా వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. సో మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలకి విన్నవించుకున్నాము, ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాము. ఎన్నిసార్లు విన్నవించుకున్న వాళ్ళు దూదేకులను పెట్టిన వల్ల మేము ఏంటంటే ఇటు ముస్లింలుగా పరిగణించలేకపోతున్నాము, నూరు భాష దూదేకులుగా పరిగణించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మేము మిత్రులు మీడియా ద్వారా చేసిందంటే దూదేకులు హిందువులు ఉన్నంత మాత్రాన మా కులం మాత్రం దూదేకుల కులమే, మా ఇస్లాం మతంలో చెందాలని చెప్పి కూడా మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. గుంటూరులో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రాంతీయ గ్రంథాలయంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్నెట్ వర్సెస్ లైబ్రరీ అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా 19వ తేదీ ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా దిశా చట్టం, మహిళా సాధికారిత మరియు చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్పై చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులు వారిని స్మరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలానే 17వ తారీఖు పిల్లలు పఠనాశక్తి పెంపొందడం ఎలా, ఆధునిక గ్రంథాలు అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8, 9, 10 తరగతి పిల్లలకు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలానే రేపు 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 20వ తారీఖు ముగింపు సమావేశాన్ని నిర్వహించి ఈ పోటీలలో విజేతలుగా ఉన్న పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేయబడును. ఆ రోజుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ గ్రంథాలయ వారోత్సవాలకు మమ్మల్ని జడ్జెస్కి ఇన్వైట్ చేసినందుకు లైబ్రరీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు లైబ్రరీ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు, ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వేరే స్టూడెంట్స్, కాలేజ్, యూనివర్సిటీ చదివేటువంటి విద్యార్థులందరికీ చాలా ఉపయోగపడేది. ఈనాటి కాలంలో ఇంటర్నెట్ వల్ల ఇంటర్నెట్ ఎక్కువ డిపెండ్ అయ్యి గ్రంథాలయాలకి చాలామంది విద్యార్థులు రావడం లేదు. సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేసినందుకు గ్రంథాలయ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రఖ్యాత డెంటల్ హాస్పిటల్ సిరి డెంటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు వినుకొండ పట్టణంలోని నారాయణ, నేతాజీ స్కూల్స్ లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు పాల్గొని దంత సమస్యలపై విద్యార్థులకు పలు సూచనలు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించారు. సిరి డెంటల్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎండి బాలస్వామి తెలిపారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు రోటరీ క్లబ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ కోటా ప్రగతి, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ ఎలవర్తి రాకేష్ కిరణ్, డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొని వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కోట్ల బుల్లికుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడమే కాకుండా వారి ఆరోగ్యాలను కూడా పరిరక్షించే బాధ్యత తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు బ్రాంచ్ వారి చేత మొదటిసారిగా మనము మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపులో మనము ఈ బ్యాంకు 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యాంకు. ఈ బ్రాంచ్ని 2016లో ఓపెన్ చేసి ఇక సక్సెస్ఫుల్గా 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలందరికీ వారి రుణ సౌకర్యాలు కానీ వాటి మిగతా అవసరాలన్నింటినీ మనము అందుబాటులో ఉంటున్నాము. అదేవిధంగా వారి ఆరోగ్యం గురించి కూడా మనము చక్కటి శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో కోటా ప్రగతి గారు, జనరల్ సర్జన్, మరియు రాకేష్ కిరణ్ గారు, డాక్టర్ రాకేష్ కిరణ్ గారు ఆర్థోపెడిక్,
గాజుల రామకృష్ణ గారు న్యూరో సర్జను, డాక్టర్ ఇమ్రాన్ గారు ఫిజియోథెరపిస్ట్ గారు మన దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా బాలు గారు మెట్రో డయాగ్నోస్టిక్ సెంటర్ వారి యొక్క సర్వీసెస్ని టెస్టులు, షుగర్ టెస్టులు అవి కండక్ట్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా న్యూ ఎలైట్ హాస్పిటల్స్ వారు సహకారంతో, గుంటూరు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈ మెడిసిన్స్ అనేవి కూడా మనం ఫ్రీగా సప్లై చేస్తున్నాము. మన సభ్యులు అందరూ బాగుండాలి, మనం అంతా బాగుండాలనే ఉద్దేశంతో మనం కండక్ట్ చేస్తున్నాం. గుంటూరులో రహదారులను అభివృద్ధి చేయాలని కోరుతూ వినూత్న రీతిలో ఆందోళన జరిగింది. ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీల నేతలు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్, జనసేన తూర్పు నియోజకవర్గం కమిటీ సమన్వయ ఇన్ఛార్జ్ నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. నందివెలుగు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, రైతు బజార్ వద్ద అధ్వానంగా ఉన్న రోడ్లపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఉన్నటువంటి ప్రధాన రహదారులు ముఖ్యంగా నందివెలుగు రోడ్డు కానివ్వండి, మంగళగిరి రోడ్డు కానివ్వండి, అలాగే పొన్నూరు రోడ్డు కానివ్వండి, ఏట్కూరు రోడ్డు కానివ్వండి, దాదాపు ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క తట్ట కూడా మట్టి వేయకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ప్రతి వారం ఏదో ఒక రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టి ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ముస్తఫా గారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేవలం కాలక్షేపం చేస్తూ తన అమూల్యమైనటువంటి పదవి కాలాన్ని ముగించినటువంటి ఈ దద్దమ్మ శాసనసభ్యుడి ఇంటికి పంపించి ఈరోజు కొత్తగా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు గమనించాలి. 4.5 సంవత్సరాలు అధికారం, దాదాపు 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఈ నగర అభివృద్ధికి ఏం పీకాడో ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో వేగంగా సాగుతున్న కులగణన ప్రక్రియ. గుంటూరులో స్టేక్ హోల్డర్స్ తో ప్రత్యేక సమావేశం, కులగణనపై అభిప్రాయ సేకరణ. సామాజిక సాధికార బస్సు యాత్రకు అనూహ్య స్పందన. బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచిన సీఎం జగన్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యలు. ఎస్ఐ రాత పరీక్షల ఫలితాలను నిలిపివేసిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశం. ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చేశామో చర్చకు రావాలని టీడీపీ నేతలకు కావటి సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి NXTG న్యూస్.